మ్యామ్ చాలా మంది మహిళల్లో డెలివరీ అయిన తర్వాత చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మ్యామ్. వాళ్ళు మోస్ట్లీ సిజేరియన్ డెలివరీ వాళ్ళు బ్యాక్ పెయిన్ అని చెప్తారు. ఎందుకంటే ఆ సైట్ ఆఫ్ ఇంజెక్షన్ బ్యాక్ దగ్గర ఇంజెక్షన్ వేస్తారు కదా అనస్థీషియా. ఆ టైంలో వాళ్ళకి ఏముంటుంది, సివియర్ పెయిన్ఫుల్గా ఉంటుంది. తర్వాత వెంటనే పని చేసుకోవాలా లేదంటే రెస్ట్ తీసుకోవాలని చాలా మంది అనుకుంటారు. బట్ ఇలాంటి టైంలో బ్యాక్ పెయిన్ అనేది ఆ ఇంజెక్షన్ సైట్ వల్ల వస్తుంది. దాంతోపాటు సరిగ్గా వాళ్ళకి ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల అలానే ఉంటుంది. మెయిన్గా డెలివరీ తర్వాత చాలా మంది రెస్ట్ అని చెప్తుంటారు. అది తినద్దు ఇది తినద్దు, రెస్ట్ తీసుకోండి కంప్లీట్గా అని చెప్తారు. బట్ ఇలా చేయడం వల్ల ఫ్యూచర్లో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. నాకు సపోజ్ నార్మల్ డెలివరీ అనుకోండి, వాళ్ళకి ఏదైతే ఆర్గన్స్ ఫామ్ అయి ఉంటాయో ఆ గర్భాశయం కానీ అంతా ఉబ్బిపోయి ఉంటాయి. ఐ మీన్ బేబీ కోసం పెద్దగా అయి ఉంటుంది. అవన్నీ నార్మల్కి రావాలి. అవన్నీ నార్మల్కి రావాలి కొంచెం టైం పడుతుంది. ఈ టైంలో వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే సడన్గా హార్మోన్స్ డ్రాప్ అయిపోతాయి ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత. ఆ హార్మోన్స్ రీగెయిన్ అవ్వాలి. దాంతోపాటు ఆర్గాన్స్ అనేవి న్యాచురల్గా ఫస్ట్ ఏ స్టేజ్లోనే ఆ స్టేజ్లోకి రావాలి. ఈ టైంలో ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్. ప్రాపర్ ఫుడ్, ఎక్సర్సైజ్, ఇంకా స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గించుకుంటూ ఉండాలి. ఇంకా మెయిన్గా చాలా మంది చెప్పే ప్రాబ్లం ఏంటంటే డెలివరీ తర్వాత వాళ్ళకి కోపం ఎక్కువ రావడం, చిరాకు రావడం, హస్బెండ్ పైన ఇంట్రెస్ట్ లేకపోవడం, లేదంటే పిల్లల పైన ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇవన్నీ ఉంటాయి. నార్మల్గా ఈ డెలివరీ తర్వాత ఎందుకు వస్తుందంటే ఇలా సడన్గా హార్మోన్స్ డ్రాప్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఆ బాడీలో ఆ కంట్రోల్ కోల్పోతుంది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అప్పుడు చిరాకు రావడం, ఊరికే కోప్పడడం. దాంతోపాటు వాళ్ళకి ఇంకా డెలివరీ అవుతుంటే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. స్లీప్లెస్ నైట్స్ కానివ్వండి, లేదంటే ఫ్యామిలీ ప్రెషర్స్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. దీన్ని మనం బేబీ బ్లూమ్స్ అంటాం. అంటే బేబీ బ్లూమ్స్ అంటే ఆ డెలివరీ తర్వాత మదర్ వచ్చే అఫెక్ట్ చేసే కండిషన్స్ బేబీ బ్లూస్ అంటాం. ఈ టైంలోనే వాళ్ళకి చిరాకు, కోపం ఇవన్నీ ఉంటుంది. ఇది న్యాచురల్గానే ప్రతి ఒక్కరికి కామన్గా ఉంటుంది. బట్ ఫ్యామిలీ సపోర్ట్ వల్ల, లేదంటే హస్బెండ్ సపోర్ట్ వల్ల ఇది విత్ ఇన్ 1 or 2 weeks రిజాల్వ్ అవుతుంది. బట్ కొంతమందికి అప్పటికి రిజాల్వ్ అవ్వదు, కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది. దీన్ని మనం పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటాం. అంటే మెంటల్గా వాళ్ళకి అలా అబిలిటీ కోల్పోతారు అనమాట. బేబీ అంటే ఇష్టం లేకపోవడం, లేదంటే హస్బెండ్ అంటే ఇష్టం లేకపోవడం, చికాకు, కోపం ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఇంకా దీని వల్ల నెగ్లెక్ట్ చేస్తే మనకి లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అంటే బేబీని చంపేయాలి, లేదంటే ఆమెకి ఏమైనా కిల్ చేసుకోవాలి, ఇలా కూడా ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు ఈ సైకోసిస్ కండిషన్స్లో. మనం న్యూస్లో కూడా చూస్తుంటాం చాలా రెగ్యులర్గా. ఆమె డెలివరీ బేబీని చంపేశారు, మదర్ చంపేశారు, ఆమె చనిపోయింది, ఇలాంటి కేసెస్ చాలా ఉంటాయి. ఇదే పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటాం. ఈ కండిషన్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ప్లస్ ట్రీట్మెంట్ 2 అవసరం ఉంటుంది. బట్ ఇది మెయిన్గా హస్బెండ్ లేదంటే కేర్ టేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే చూసుకుంటుండాలి. ఇక